ప్రస్తుతం నటసింహ నందమూరి బాలకృష్ణ గారు ఎన్బీకే 109 షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఏ విధంగా ఉంటారు, ఆ సినిమా స్టోరీ ఏమిటి, ఆ సినిమా టైటిల్ ఏమిటని అటు ప్రేక్షకులు ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన లుక్ ఆ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని మనం టీజర్లో చూసాం. కానీ కొద్దిగా షేడ్స్లో చూపించారు, పూర్తిగా ఆయన లుక్ని రివీల్ కాలేదు. కానీ రీసెంట్గా ఇంటర్నెట్లో వచ్చిన ఒక పిక్ షేక్ చేస్తుంది. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు అంటూ నటసింహ నందమూరి బాలకృష్ణ స్టైల్గా సూట్ వేసుకొని చేతిలో సెల్లు పట్టుకొని నడుస్తున్న పిక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. ఆయన్ని తనివి తీరా చూసుకొని ప్రతి వాళ్ళు మురిసిపోతున్నారు. అద్భుతమైన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో అదర కొడుతున్నాడు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఇటువంటి లుక్, ఇటువంటి డ్రెస్ మనం ఇంతవరకు చూడలేదు. అటువంటి అద్భుతమైన లుక్లో ఉన్నారు. ఈ లుక్ని మెయింటైన్ చేస్తారా ఎన్బీకే 109లో, లేక వేరే మరేదైనా లుక్కా అనేది చూడాల్సిందే. ఎందుకు అంటే మనం టీజర్లో చూసాం, ఆ టీజర్లలో గడ్డం లేదు, నీట్గా షేవ్ చేసుకొని అద్భుతంగా ఉన్నాడు. ఇక ఎన్బీకే 109లో నటసింహ నందమూరి బాలకృష్ణ ఒక మాఫియా డాన్గా రాబోతున్నాడు. ఆ డాన్ కూడా మంచిగా ఉంటాడుట. దీనికి డెమోన్ అనే పేరు కూడా సెట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. కానీ అసురుడు అనే ఒక టైటిల్ని కూడా పరిశీలనలో ఉందిట. ఈ రెండు టైటిల్స్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ అవుతుందిట. అంటే నటసింహ నందమూరి బాలకృష్ణ రాబో ఎన్బీకే 109 ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్లో చేరిపోయింది. ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపూర్లో గెలిచారు. అంటే 3 సార్లు ముచ్చటగా ఎమ్మెల్యేగా అయ్యారు. ఈ ఫంక్షన్కి వచ్చిన లుక్ చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్. సో రికార్డులన్నీ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకి వెళ్ళటం కన్ఫర్మ్.